పోలీసోళ్ళంటే పబ్లిక్‌ను అరేయ్-తురేయ్ గొట్టి పని జేపిచ్చుకుంటారు. ఇక పెద్ద ఆఫీసర్ అయితే కానిస్టేబుల్‌లను, హోమ్ గార్డ్‌లతోటి ఇంటి చాకిరీ జేయిస్తారు అని జెప్తుంటారు. కానీ అందరూ అట్లేముండరు. ఇగో గీ పోలీస్ సార్ల లెక్క పబ్లిక్ కోసం నడుములోంచి పని జేసేటోళ్ళు గూడా ఉంటారు. ఆగు పోలీసోళ్ళు మంచిగా చెత్తుడుస్తున్నారు అనుకుంటుర్లే స్వచ్ఛ భారతే గానీ ఏనో పట్టణంలోనో పోలీస్ స్టేషన్లోనో కాదు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే మీద 2 లారీలు టక్కరైనాయి. ఈ యాక్సిడెంట్ లో బీర్ల సీసాలు ఉల్లిగడ్డలు రోడ్డు మీద అడ్డదిడ్డం పడ్డాయి. ఈ ట్రాఫిక్ మస్తు జామ్ అయింది. ఎంబటే టౌన్ లో ఇంత మంది ఉంటే అంతమంది ట్రాఫిక్ పోలీసులు వచ్చిర్రు. చెట్ల కొమ్మలు ఇరిచి వాటినే చీపురుపుల లెక్క చేసిర్రు. పావు గంటల హైవే రోడ్డును సాఫ్ చేసిర్రు. ఇట్లా ఈ కానిస్టేబుల్ హోంగార్డ్లే కాదు ఎస్ఐ సిఎస్ఆర్లు కూడా స్పాట్ లకు వచ్చి చెరవ కొమ్మ వాటి రప్ప ఉడిచిపడేసిర్రు. దెబ్బకే రోడ్డు నున్నగా అయిపోయింది. మళ్ళా ఈ ట్రాఫిక్ జల్దీగా క్లియర్ చేసిర్రు. ఇక ఈ వీడియోను మీడియాలో సోషల్ మీడియాలో పెడితే పోలీసు వాళ్ళు చేసిన పనిని శబ్బాష్ అని మెచ్చుకుంటారు అంతా. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ అన్న అధికార పార్టీ కండువా కప్పుకొని 2 వాష్లు కూడా చేసిండో లేదు. మళ్ళా అప్పుడే పాడేసిన పాత కండువాను కప్పుకుండు కదా. ఇక అదే తొవ్వల ఇంకో నలుగురు ఉన్నారనే వార్తలు గుప్పుమనే వరకు కాంగ్రెస్ లీడర్లు నష్ట నివారణ చర్యల కోసం రంగంలోకి దిగిర్రట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయిన తొవ్వలనే వాపస్ వస్తారు కదా. బండ్ల కృష్ణ ఇంకా పొంటి ఇంకో నలుగురు కూడా వచ్చేటట్టున్నారనే గుసగుసలు సైలెన్సర్ పాడిన బండి పొగలేకనే గుప్పు అనే వరకలా గుబులు పుచ్చుకుందట అధికార పార్టీ లీడర్లకు. ఎందుకు పోతుర్రు ఏం తక్కువైందని అలిగిర్రు. అలా కావాల్సింది ఏందో అరుచుకొని వస్తామని మంత్రులు రంగంలోకి దిగిర్రు. ఈయన బండ్ల కృష్ణ ఇంటికి పోయిండు మంత్రి జూపల్లి సారు. నెల తిరగక ముందే అలిపోవడైందే బండ్లన్న. మళ్ళోసారి ఆలోచన చేసుకో. మనదే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఏముంటది ఈసారం చేసుకోనరా ఏం కాదు అని చెప్పిపోయిందట. సరే అన్న ఆలోచన చేసుకొని చెప్తానన్నాడట బండ్లన్న. ఇక సీఎం సార్ కూడా పోసారం సార్ తోటి ఎమ్మెల్యేల తోటి ములాఖత్ అయ్యిండు. సార్ అమెరికా పోతున్నాడు కదా. ఇక అప్పటిదాకా ఎమ్మెల్యేలు ఏమేం చేయాలి ఏం కథ అన్నది మాట్లాడుకొచ్చిండు. పోసారం సీన్ సార్ తోటి ఇక సీన్ అన్నా నువ్వేం వేరే ఆలోచన పెట్టుకోలే కదా. ఏమని ఉంటే నాకు చెప్పుర్రి మనసులో ఏం పెట్టుకోకుర్రి అని ధైర్యం చెప్పిండట. ఏగవన్నీ గాలి వార్తలు రేవంత్ అన్న మేమేడికి పోతామని చెప్పిరట జంపైన ఎమ్మెల్యేలు. మరి చూడాలి దేని దాకా పోతుందో ఏం కథను.